క్యామరిన్ గ్రీన్ బ్యాట్స్‌మెన్‌గా ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది మిస్టేకా? లేకపోతే మాస్టర్ ప్లానా? నా ఉద్దేశంలో అయితే ఇదొక మాస్టర్ ప్లాన్. ఎందుకంటే క్యామరిన్ గ్రీన్ మనకు తెలుసు, అతను వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆల్ రౌండర్స్ ఈ ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో, తను కనుక ఆల్ రౌండర్‌గా రిజిస్టర్ చేసుకుంటే తను మూడవ సెట్‌లో వచ్చే అవకాశం ఉంటది ఆక్షన్‌లో. ముందుగా బ్యాటర్స్ వస్తారు. తర్వాత వికెట్ కీపర్స్ వస్తారు. తర్వాత ఆల్ రౌండర్స్ వస్తారు. సో, ఈలోపు ఫ్రాంచైజీస్ కొంత డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటది. దానివల్ల అతనికి ఎక్కువ ధర పలికే అవకాశం ఉండదు. సో, దాంతో అతను స్ట్రాటజికల్‌గా బ్యాటర్‌గా రిజిస్టర్ చేశాడు. దాంతో అతను ఫస్ట్ సెట్‌లోనే వస్తాడు. సో, అందరి దగ్గర కూడా బాగా డబ్బులుంటాయి కాబట్టి అతను ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. తను క్లారిఫికేషన్ ఇచ్చాడు వాళ్ళ మేనేజర్ బై మిస్టేక్ బ్యాటర్ అని సెలెక్ట్ చేశాడు అని. కానీ తను ఇప్పుడు బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్‌కి ఏమీ ప్రాబ్లమ్ లేదని. ఎందుకంటే ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే కొన్ని ఫ్రాంచైజీలు బౌలింగ్ చేయడేమో అని తన కోసం వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి చాలా తెలివిగా ముందుగా బ్యాటింగ్‌లో బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకున్నాడు. తర్వాత క్లారిటీ ఇచ్చాడు, నేను బౌలింగ్ కూడా చేస్తాను, ఆల్రౌండర్‌గానే ఆడతాను. సో దట్ ఏంటంటే అతను ఆక్షన్‌లో ఫస్ట్ వస్తాడు. ఫస్ట్ సెట్‌లోనే. తర్వాత ఫ్రాంచైజీస్ కూడా అతని కోసం బాగా ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్ళే అవకాశం ఉంటది. ఇది ఖచ్చితంగా మిస్టేక్ కాదు, మాస్టర్ స్ట్రోక్.